హాయ్ హాయ్ అండి. ఏంటి పూల కుండీలు చూపిస్తున్నాను, అందులో ఏవో పిచ్చి మొక్కలు ఉన్నాయి అని చూస్తున్నారా? అవి పిచ్చి మొక్కలు కాదు, మెంతి కూర. సో మన చేతులతో మన సొంత ఆలోచనతో ఏదైనా చేసేటప్పుడు అది సక్సెస్ అయ్యింది అంటే ప్రపంచాన్నే గెలిచాము అన్నంత ఫీల్ అవుతాం కదా. ఈరోజు నేను కూడా అలానే ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా ఈ కొద్ది కాలంగా మెంతికూర సరిగ్గా దొరకట్లేదు. మెంతికూర హెల్త్కి మంచిది కదా, పిల్లలకు కూడా చాలా మంచిదని చెప్పేసి దొరకట్లేదని చెప్పి పూల కుండీల్లో మెంతులు మూడు మూడు కుండీల్లో వేసాను అనమాట మెంతులు. సో అది ఒక 5 డేస్ తర్వాత ఇలాగ సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సరే, కానీ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. అలానే నా ఆలోచన ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇలాగా మన చేతులతో మన పిల్లల కోసం కానీ మన ఫ్యామిలీ కోసం కానీ ఏదైనా చేస్తే ఆ హ్యాపీయే వేరు. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నా. ఇలా మొక్కలు తీసేటప్పుడు ఏవైనా ఆకుకూరలు కానీ ఏవైనా ముందుగా కుండీలో వాటర్ ఎక్కి వేసుకొని కొంచెం నానాక తీయడం వల్ల మట్టి అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు. అలానే ఆకుకూరలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. అంతేకాకుండా ఇలా తీసిన ఆకుకూరని నేనైతే ఒక బకెట్ పెట్టుకొని అందులో వాటర్ వేసి అక్కడే దాన్ని క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆకంతా కూడా తీసాక లాస్ట్లో ఆ వాటర్ మళ్ళీ గోళాలకి వేసేస్తున్నాను అనమాట మొక్కల కుండీల్లోనే. దానివల్ల మట్టి అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వదు కదా. సిటీలో ఉన్న వాళ్ళు మట్టి కూడా కొనుక్కుంటాము, అదే పల్లెటూరులో అయితే మట్టి అసలు కొనము, ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, అందుకే నేను మట్టిని ఎక్కడ కూడా వేస్ట్ చేయట్లేదు. నేనైతే 3 కుండీల్లో వేసాను. చాలా ఎక్కువ కూర వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఏదో సాధించానన్నంత ఫీల్ అయ్యాను. సరే, కానీ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో అందరూ కూడా మంచిగా సపోర్ట్ ఇవ్వండి, సరేనా? సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.